నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన భారతంలో ఒక అమ్మాయి ధారావాహిక వినేద్దామండి. ఈ ధారావాహిక 1985 సంవత్సరంలో ఆంధ్రపత్రికలో సీరియల్గా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. అడ్వకేట్ జగన్నాథం గారి మనవరాలు వాసంతికి సంగీత పాఠం ముగించి యువతలకు వచ్చేసరికి 8:30 అయిపోయింది. చీకటి ముసుగులో పరిసరాలు బితుకుగా అనిపిస్తున్నాయి. గేటు దగ్గర తటపటాయిస్తూ నిలబడింది కరుణ. మెయిన్ రోడ్డు ఎమ్మటే వెళ్తే భయం ఉండదు, నిజమే. కానీ తమ ఇంటికి అది చుట్టూ త్రోవ. ఆ జనసమ్మర్దంలో తోసుకుపోవటం, కావాలని రాసుకుపోయే వాళ్ళని తప్పించుకుంటూ నడవటం తనకు కష్టమే కాక అయిష్టం కూడా. ఒక్క క్షణం పస్తాయించి పక్క సందమ్మటే చకచక అడుగులు వేసింది కరుణ. డిసెంబర్ నెల సగం పడుందేమో. చలిగాలి ఒంటిని వణికెత్తిస్తోంది. పౌట కొంగు చెవుల మీదుగా తీసి భుజాల నిండుగా కప్పుకుంది. మున్సిపాలిటీ వారి దయాధర్మ భిక్షం మీద వెలుగుతూ ఉన్న వీధి లైట్లు సవతి తల్లి ప్రేమల గుడ్డి వెలుతురు ప్రసాదిస్తున్నాయి. శీతగాలికి భయపడి వీధి తలుపులు, కిటికీ తలుపులు కూడా బిడాయించుకుంటున్నారు అన్ని ఇళ్లవాళ్లును. కరుణ వేగంగా నడుస్తూ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంది. నడుస్తూనే పర్సు తెరిచి చూసింది. 2 సరికొత్త 10 రూపాయల నోట్లు మడతపడిన మొగలు రేకుల్లాగా, అవసరానికి ఆదుకునే ఆప్త బంధువులాగా ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తూ కనిపించాయి. సంతృప్తిగా జిప్పు వేస్తూ, పర్వాలేదు, అమ్మకి టానిక్ కొనగా 1 మిగలొచ్చు. డాక్టర్ చెప్పినట్లు కొన్నాళ్ల పాటు పాలు పళ్ళు కూడా ఇప్పించాలి అమ్మ కోలుకుంటే. హఠాత్తుగా కరుణ ఆలోచనలకు ఆనకట్టపడింది. కోరగా చూస్తూ ఎదురుగా వస్తున్నాడు గిరీశం. ఓహో, నువ్వేనా కరుణ? ఇంత పొద్దుపోయి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్డు ఎమ్మట రాక సందు గొంతుల్లో వస్తున్నావేం? దగ్గరగా వచ్చి మొహంలో మొహం పెట్టి అడిగాడు గిరీశం. మొహం పక్కకు తిప్పుకుని ఒక్కడుగు పక్కకు వేసి నడకలో చురుకు పెంచింది కరుణ. వెనక్కు తిరిగి ఆమెతో పాటు తను గబగబా అడుగులు వేశాడు గిరీశం. ఈయన ఇప్పుడు ఇక్కడ, అందులోనూ కాలినడకన ఎందుకు వస్తున్నట్టు? తన కోసం కాపు వేయలేదు కదా? కరుణ మనసులో భయము బెరుకు తలెత్తాయి. అసహనంగా నుదురు చిట్లించి కళ్ళు కుచించి తన అయిష్టాన్ని వ్యక్తం చేసింది. వీధి లైట్ల క్రీనీడలో అది గమనించినా పట్టించుకోలేదు గిరీశం. తనని కానట్టే అనుసరించాడామెను. ఇద్దరూ మౌనంగా ఆ వీధి దాటి మరో గల్లీలోకి మళ్లారు. ఆ సందు మరీ అధ్వానంగా ఉంది. అన్నీ పెరటి గుమ్మాలే. జనసంచారం బొత్తిగా లేదు. కరుణ గుండె హై లెవెల్లో కొట్టుకుంటోంది. మనసు అలజడికి లేనవుతోంది. ఏదో ప్రమాదాన్ని ఊహిస్తూ పరిపరి విధాల పరుగులు తీస్తోంది. గిరీశం నడుస్తూనే సిగరెట్ ముట్టించి అగ్గిపొల్ల విసిరేశాడు. ఆ సందులో ఉన్న ఒకే ఒక వీధి దీపాన్ని దాటాక తాపీగా పొగ వదిలి మాట్లాడటం ప్రారంభించాడు. కరుణ, నేను అడిగిన దానికి ఆ రోజు సరైన సమాధానం చెప్పావు కాదు అన్నాడు. మొహం ఎంత దీనంగా పెట్టినా ఆ మసక చీకట్లో కరుణకు కనపడే ఆస్కారం లేదని కంఠంలోనే ప్రాధాన్యత కుమ్మరించాడు అతను. నిష్ప్రయోజనమని తెలిసి చురచరా చూసింది కరుణ. నేను మీకు ఆవేళ్లే చెప్పాను నా జవాబు. బుద్ధున్న వారైతే మళ్ళీ నా జోలికి రాకండి అంది విసురుగా. వెలుతురుంటే ఆ క్షణంలో గిరీశం కళ్లల్లో పాకిన ఎరుపు జీరల్ని చూసి కరుణ బెదిరిపోయేదే. వంట పుట్టి వంశంలో పుట్టిన దానివి అందలం ఎక్కిస్తానంటే నిక్కిపోతావేం కరుణ? ఏం చూసుకుని చెప్పు నీకు ఈ మిడిసిపాటు విరగబాటును? నేనేమన్నా నిన్ను బేరానికి రమ్మన్నానా? పరువుగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ. అతి ప్రయత్నం మీద తన ఆగ్రహాన్ని అణిచేసుకున్నా మితిమీరిన అహంకారాన్ని అదుపులో పెట్టలేక వ్యంగ్యంగా అన్నాడు. ఈ సందు దాటితే 2 అంగల్లో తమ ఇల్లు వచ్చేస్తుంది. ఇక ఎక్కడా లేని సాహసము తెగింపు వచ్చాయి కరుణకి. ఏ వంశమైతేనే నీతిగా నిజాయితీగా న్యాయమైన సంపాదనతో మర్యాదగా బ్రతుకుతున్న దాన్ని నేను. ఇక నువ్వెంత ధూర్తుడివో నాకు బాగా తెలుసునని నీకు తెలుసు. నిన్ను పెళ్లాడే కంటే ఊరెట్టుకు చావటం మెరుగు. నన్నింక కవ్వించుకు. ఒక్క విదిలింపుతో అతన్ని దాటుకుని ఏకపరుగున సందు మలుపు తిరిగి కనుమరుగైపోయింది కరుణ. అమావాస్య నిశి కన్నా నల్లగా మాడిపోయింది గిరీశం మొహం. పళ్ళు పటపటా కొరికాడు. సిగరెట్టు పీక నేల మీద విసిరి కొట్టి దాన్ని కాలితో మట్టగిస్తూ, కరుణ, నిన్నిలాగే నేల రాయకపోతే చూడు అంటూ కసిగా గొణిగాడు. ఈ ఉపోద్ఘాతానికి ముందు ఎంతో కథ నడిచింది వారిద్దరి మధ్యన.
కరుణ తల్లి శకుంతల. శకుంతల తల్లిదండ్రులిద్దరూ వంటలు చేసుకుని బ్రతికిన మాట వాస్తవమే. కానీ శకుంతల అపురూప లావణ్యం, కిన్నెర కంఠస్వరం ఆమెను ఆ గాడి నుండి పక్కకు లాగాయి. కూతుర్ని గొప్ప విద్వాంసురాల్ని చేద్దామనే తలకు మించిన ఆశా కోరిక లేకపోయినా ఇరుగు పొరుగుల ఒత్తిడితో పోనీలే ఖర్చులేని పనే కదా అని సంగీత కళాశాలలో చేర్పించారు ఆమెను తల్లి తండ్రి. అక్కడే శ్యామసుందరం ఆమెకు పరిచయం అయ్యాడు. అతను అక్కడికి సితార్ నేర్చుకోవడానికి వస్తూ ఉండేవాడు. శ్యామసుందరం కలిమి కలవారి పిల్లవాడు. కానీ ఆ ఐశ్వర్యం తెచ్చే అహంభావం అతనిలో మచ్చుకు కూడా కనపడేది కాదు. స్వతహాగా కళారాధకుడు అతను. సంగీత సాహిత్యాలంటే చెవి కోసుకునేవాడు. శకుంతల గొంతు విప్పి గానం చేస్తే నాగస్వరం విన్న నాగులా పరవశించిపోయేవాడతను. ప్రత్యేకించి ఆమె గాత్రం వినటం కోసమే తన క్లాస్ అయిపోయినా ఆమె క్లాస్కు అటెండ్ అవుతూనే ఉండేవాడు. ఆ ఇష్టంతోనే ఆమెను పరిచయం చేసుకున్నాడు, స్నేహం పెంచుకున్నాడు. సాధారణంగా తరుణంలో ఉన్న యువతీ యువకుల నడుమ ఉండే స్నేహంగానే మిగిలిపోవడం అసాధారణమే కదా. వారిలో కూడా వలపు మోసులెత్తింది. ఏ జంట కథైనా ప్రేమ వరకు పెద్దల ప్రమేయం అక్కర్లేదు కాబట్టి నిరాటంకంగా సాగిపోతుంది. పెళ్ళి పెద్దల ఆమోదం దగ్గరకు వచ్చేసరికి కుంటుపడుతుంది. వీరికి ఆ అవరోధం ఎదురైంది. శ్యామసుందరానికి తల్లి లేదు. తండ్రి కోట్లకు పడగలెత్తే ప్రయత్నంలో ఉన్న పారిశ్రామికవేత్త. ఈ లోతక్కువ సంబంధానికైనా ససేమిరా ఒప్పుకొనన్నాడు. పెద్ద కొడుకులిద్దరూ ఆయనకు వ్యాపారంలో కుడి భుజాలుగా పైసాని రూపాయిగా మారుస్తున్న ప్రయోజకులే. ఆఖరివాడు కూడా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతూ త్వరలో తండ్రికి సైదోడవటానికి సిద్ధమవుతున్నవాడు. ఎటుగూడి ఈ శ్యామసుందరమే ఎందుకో కొరగాకుండా పోయాడు ఆయన దృష్టిలో. ఎంతసేపు ఏవో వాయిద్యాలు కొని ఇల్లు నింపటం, ఓ సమయం సందర్భం లేకుండా వాటిని టింగు టింగుమనిపిస్తూ కాలాన్ని వృధా చేయటం, లేకపోతే ఇన్ని పనికిమాలిన పుస్తకాలు ముందేసుకుని వాటి పఠనంలో బాహ్యలోక స్మృతిని వదిలిపెట్టేయటం. ఈ వైఖరి ఆయనకు సుతరాము నచ్చేది కాదు. ఈ పైత్యమై ఎలా వదిలించుకోవటమా అని తలకొట్టుకుంటూ ఉంటే ఉట్రూడియంగా ఫలానా వారి పిల్లను చేసుకుంటాను అని చెప్పి ఇంకా మతులు పోగొట్టేశాడు. వాళ్ళ సాంప్రదాయం ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి? వాళ్ళ అంతస్తెక్కడా, మన అంతస్తెక్కడా? లయన్ భుజంగరావు కోడలు ఆఫ్టర్ ఆల్ ఒక వంటలక్క కూతురా? ఇంతకన్నా ఘోర అవమానం ఇంకేమిటి ఉంటుంది? కొత్తలాడిపోయాడు ఆయన. నయానా భయానా చెప్పి చూశాడు, మిత్రులతో చెప్పించి చూశాడు. అన్నీ ఆలోచించుకుని కానీ ఒక నిర్ణయానికి రాకపోవటం, ఒక అభిప్రాయానికి వచ్చాక దాని నుంచి వెనక్కి మరలకుండా నిలవటం శ్యామసుందరం తత్వం. శకుంతలను వదులుకోవటం అంటే నా జీవితానందాన్ని వదులుకోవటమే. అంత త్యాగం నేను చేయలేను అని స్పష్టంగా నిబ్బరంగా చెప్పేశాడు. పరువు తీసే పనిచేస్తూ కూడా తన ఎదుట ఆదరకుండా అన్నమాట మీద నిలబడ్డ కొడుకును చూస్తే చిర్రెత్తుకొచ్చింది తండ్రికి. నా మాట వినని వాడికి నా ఇంట్లో స్థానం లేదు, తక్షణం బయటికి నడు అన్నాడు చివరికి బెదిరింపుగా. మౌనంగా అంత పని చేశాడు కొడుకు. ఇక్కడ నా సొమ్ముతో వెర్రి వేషాలు వేయటం కాదురా, బయట గంజినీళ్ళు పుట్టించుకో. అది అంత కష్టమో తెలిసొస్తే అప్పుడు నువ్వే పరిగెత్తుకొస్తావులే, వెళ్ళిరా వెళ్ళు అని తలుపులు మోసుకున్నాడు తండ్రి. సరే, ఆయనైతే ఉన్న మహారాజు కాబట్టి బెట్టు చూపించాడు. కాదన్నందుకు బంధాలే విడగొట్టుకున్నాడు. ఇక శకుంతల తల్లి తండ్రి లేనివాళ్ళు కాబట్టి వారి నుండి ఏ ఆటంకము ఉండదని, అంత గొప్పింటి కుర్రాడు తమ కుమార్తెను చేసుకుంటాననటమే మహాభాగ్యంగా తాలూపేస్తారని అనుకుంటే అది పొరపాటే అయింది. వారికుండే భయాలు సందేహాలు వారికి ఉన్నాయి. ఏదో గంతకు తగ్గ బొంత చూసుకుందాం అనుకున్న వాళ్లే తప్ప అందరి ఎత్తులకు ఎగురుదామనుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. భుజంగరావు అంతటి ఐశ్వర్యవంతుడి ముద్దు బిడ్డ మీ పట్టిని నేను చేపడతానంటూ రావటం వారికి విస్మయాన్నే కాక ఆందోళన కూడా కలిగించింది. లోకం ఏమనుకుంటుందో, కూతురు అతన్ని వల్ల వేసుకుంటుందనుకుంటుందేమో, కొడుకును విడగొట్టామనే అపోహలో ఆ తండ్రి ఏం చర్యలు తీసుకుంటాడో. ఇంతకీ ధనవంతుల బిడ్డడు, ఉడుకు రక్తం పొంగుతున్న వయసు, ఇతని బుద్ధి నిలకడగా ఉంటుందా? చివరి వరకు తమ బిడ్డను సవ్యంగా ఏలుకుంటాడా? ఈ అనుమానాలతో వాళ్ళు ఓ పట్టాన ఊకొట్టలేకపోయారు. కానీ ఎన్ని ఉడుదొడుకులైనా రాని నీ జంట బాయను అన్న శ్యామసుందరం బాసలు శకుంతల ఏనాడో నమ్మి అతని వెంట వెళ్ళింది. ఆలయంలో వేణుగోపాలను సాక్షిగా దంపతులయ్యారు వారిద్దరూ. కాలం గడుస్తోంది. నిష్ఠూరపడినా నింద వేసినా మెత్తపడక తప్పలేదు శకుంతల తల్లిదండ్రులకు. శ్యామసుందరం తండ్రి మాత్రం దిగిరాలేదు. మిగతా కొడుకులు ఆయన్ను దిగనివ్వలేదు. ఆయన మనసు ఏ కాస్త కథల వారి కాఠిన్యం సడలించబోయినా ఏవేవో కొండాలు చెప్పి మళ్ళీ ఆయన కోపాన్ని గట్టిపరుస్తూ ఉండేవాళ్ళు. అవును మరి,
తండ్రి ఆస్తిలో ఒక వాటాదారు తగ్గినట్టే కదా. అక్కడితో ఆగలేదు వారి స్వార్థం. శ్యామసుందరానికి ఆ ఊళ్ళో ఉప్పు పుట్టనివ్వలేదు. ఓ పక్క పూర్తి కాని చదివే ఉద్యోగ అవకాశాన్ని తగ్గించేస్తూ ఉంటే, భుక్తి కోసం అతను ఏ చిన్న ఉద్యోగానికి ప్రయత్నించినా అది అతనికి అందకుండా అడ్డుపడటమే కాకుండా, ఇక్కడుండి మా పరువు కూడా తీస్తున్నావు అంటూ వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టిపోయేదాకా ఊదరగొట్టేశారు. కొత్త ఊరిలో కొత్త జీవితాన్ని ఆరంభించారు శ్యామసుందరం దంపతులు. ఒకనాడు సరదాగా అభ్యసించిన సంగీత విద్య ఈనాడు అక్కడికొచ్చింది. వారికి బ్రతుకు తెరువు చూపించింది. శ్యామసుందరం కళను ఆరాధించాడు. దాని ఆస్వాదనలో ఆనందాన్ని అనుభవించాడు. అంతేకాని వ్యాపార వస్తువుగా ఏనాడూ భావించలేదు. తన నైపుణ్యంతో పలువురి ప్రశంసలు అందుకోవాలనే తీవ్రమైన ఆకాంక్ష ఉండేది అతనికి. ఇప్పుడు అది పొట్టతిప్పల కోసం వినియోగించాల్సి రావడం బాధాకరమే. కానీ పరిస్థితులు అలా వచ్చాయి, తప్పలేదు. అతని దగ్గర సితార్ నేర్చుకునేందుకు వచ్చే కుర్రాళ్ల కంటే శకుంతల దగ్గర గాత్రం నేర్చుకునే ఆడపిల్లలే ఎక్కువ. అయితే శ్యామసుందరం స్టూడెంట్లందరూ అతనిలాగే సిరిగల పిల్లలు. అందుమూలన భార్యాభర్తలిద్దరి సంపాదన సమంగానే ఉండేది. దానాదీన నిత్యావసరాలకు తడుముకోవలసిన అవసరం ఉండేది కాదు. దరిమిల చిన్న ఉద్యోగం కూడా దొరికించుకున్నాడు. కానీ తన సంగీత విద్యార్థులని వదులుకోలేదు శ్యామసుందరం. సంసార జంఝాటంలో పడి వచ్చిన విద్య మరవకుండా అదే సాధనగా ఉన్నది అతనికి. తగు మాత్రం సంపాదనకు దారి దొరికింది. సంసారం సాఫీగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. ఒక్కసారిగా భోగభాగ్యాల నడుమ నుంచి అతి సామాన్యంలోకి జారినందుకు గాని, దివ్విటిలా వెలిగిపోతుంది అని ఆశించిన భవిష్యత్తు ఇలా కొవ్వొత్తి వెలుగులా వెలాతలా పోతున్నందుకు గాని శ్యామసుందరం ఎప్పుడూ విచారించలేదు. తనది తొందరపాటేమోనని పశ్చాత్తాపపడలేదు. తాను ఎన్నుకున్న త్రోవలో కొన్ని ఆటంకాలుంటే ఉండొచ్చు. వాటిని మెలకువగా తప్పించుకుని ముందుకు సాగితే పువ్వు వంటి బ్రతుకుని, మకరందం వంటి మాధుర్యాన్ని అందుకోగలననే గాఢమైన నమ్మకం అతనికి ఉండేది. శకుంతల సాహచర్యం అతనికి అధీమాన్ని బలాన్ని పెంపొందించింది. కరుణ పుట్టుక అతనిలో సరికొత్త కోరికలను రేపింది. తాను ఆర్జించలేకపోయిన కీర్తి ప్రతిష్టలు కూతురితో భర్తీ చేయించాలనే ఆశ కలిగింది శ్యామసుందరానికి. తల్లి అందచందాలు, శ్రావ్యమైన కోకిల కంఠస్వరము పుణిగిపుచ్చుకుంది కరుణ. చిన్న వయసులోనే తల్లి తండ్రిని మించిన ప్రతిభ కనపరిచి తండ్రి కంటున్న కలలకు రూపులు దిద్దింది. లాంఛనంగా ఒక సుముహూర్తాన పురప్రముఖులు నలుగురిని ఆహ్వానించి టౌన్ హాల్లో తొలిసారిగా కరుణ చేత కచేరీ చేయించారు శ్యామసుందరం. ఆనాడు శ్యామసుందరానికి ఓ పండుగ. కూతురి గానమాధుర్యానికి తన్మయి పొందిన శ్రోతల్ని చూస్తూ తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు శ్యామసుందరం. ఆ మధురానుభూతి ఎన్నాళ్ళు అతనికి దక్కనే లేదు. వచ్చిన పని అయిపోయినట్లుగా 4 రోజుల విషజ్వరంతో ఈ లోకం నుండి సెలవు తీసుకున్నాడు అతను. దిక్కులేని పక్షులైపోయారు తల్లి కూతుళ్ళు. జీవోత్సవంలా మారిపోయింది శకుంతల. శ్యామసుందరం ఆమెకు భర్తే కాదు, ప్రేమికుడు, స్నేహితుడు, గురువు. ఆమె సర్వస్వము అతనే. అతని వియోగం ఆమెను చెప్పలేనంతగా కృంగదీసింది. బ్రతుకుపైన ఇష్టతే నశించింది. కానీ తమ ప్రేమ ఫలం కరుణ ఉంది. బ్రతక్క తప్పలేదు. ఎప్పుడు ఈ బొంది నుంచి విముక్తి లభిస్తుందా అని నిరీక్షిస్తూ ఉంటే ఆమెకు సహజంగానే శరీరం అంటే నిర్లక్ష్యం ఏర్పడిపోయింది. ఫలితంగా ఎప్పుడూ ఏదో ఒక సుస్థి ఆమెను అంటిపెట్టుకునే ఉండేది. వ్యధాభరిత హృదయంలో కోరికలు ఉద్భవించకపోవచ్చు. విరక్తి చెందిన మనసు ఇహలోక బంధనాల పట్ల ఐక్యత కనబరచకపోవచ్చు. కానీ ఊపిరాడుతున్నంత వరకు క్షుద్బాధ అణుచుకోవటం మాత్రం మానవులకు అసాధ్యం. శ్యామసుందరం మరణానంతరం వారి జీవన భృతి ఇరుకున పడింది. పూర్వంలా గొంతెత్తి పాడి పిల్లలకు నేర్పే ఓపిక, శ్రద్ధ, ఉత్సాహం భర్తతో పాటే పోయాయి శకుంతలకు. ఆమెకు తల్లిదండ్రులు ఇచ్చిన మెరక భూమి కొంత ఉంది. దానిమీద వచ్చే అయ్యేజు అతి స్వల్పం. వారికి అది ఏ విధానా చాలటం లేదు. అందుమూలాన తండ్రి వారసత్వం తను స్వీకరించక తప్పలేదు కరుణకి. శ్యామసుందరం బ్రతికుండగా కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని తన మనసులో మెదులుతున్న బంగారపు టోహల్ని పోగు చేసి వర్ణించి చెప్పేవాడు. అమ్మలు, నువ్వు నా ఆశల దీపానివి. నిన్ను నా సర్వశక్తులు ధారపోసి వెలిగిస్తానమ్మా. నీ కాంతి ఈ దేశపు పొలిమేరలు దాటేంతగా ప్రజ్వరిల్లిపోవాలి. ప్రసిద్ధ గాయకుల కోవలోకి నిన్నూ చేర్చి నలుగురు ఓహో అన్ననాడు ఆ అదృష్టం నీది కాదు తల్లి, నాది అనేవాడు. శిష్యురాళ్లకు సరిగమలు నేర్పుతూ తండ్రి తన మీద పేర్చుకున్న స్వర్ణ స్వప్న సౌధాలు తలపుకొచ్చి కళ్ళు చెమగిల్లేవి కరుణకి. మీరు తలపోసినంత భాగ్యశాలిని కాదు నాన్న.
నాకంతటి అదృష్టమే ఉంటే మీరు నాకు కరువయ్యేవారే కాదు అనుకుని నిట్టూరుస్తూ ఉండేది. వచ్చే రాబడి తగ్గింది. కూర్చుని కుదించుకోవటం ఎట్లాగో తెలియటం లేదు. రోజు పంచభక్ష్యాలు తినటం లేదు. పట్టు పీతాంబరాలు కట్టడం లేదు. విలాసాలు ఆడంబరాలు మొదలే లేదు. 2 పూటలు గుప్పెడు పచ్చడి మెతుకులు, ఒంటి మీదో బట్ట, బండ మీదో బట్ట. ఇందులో ఏది అనవసరమని తగ్గించేట్లు? పైన శకుంతలమ్మ అనారోగ్యం ఒకటి. నా గురించి పట్టించుకోకు అంటుంది కానీ తనకు నా అంటూ మిగిలిన జీవి ఆవిడొక్కతి. ఆవిడ్ని కూడా నిర్లక్ష్యం చేసి ఎలా దూరం చేసుకుంటుంది? తల్లిని దక్కించుకోవటం కోసమన్నా తను కొంచెం సంపాదించే మార్గం చూసుకోవాలి. కానీ తనకేం వచ్చని ఈ సరిగమలు తప్ప. కరుణ ఇంకొన్ని ట్యూషన్లు ఒప్పుకుంది. అప్పటిదాకా ఇంటి దగ్గర చెప్తూ ఉండేది. ఇప్పుడు కుదుర్చుకున్న వాళ్లకు ఇళ్లకు వెళ్ళి చెప్పాలి. ఇబ్బందే, శ్రమే. వయసులో ఉన్న ఆడపిల్లవి 10 మంది ఇళ్లకి తిరుగుతావా? వద్దు అని తల్లి కూడా మందలించింది. కానీ వాళ్ళిచ్చే ఫీజు ఎక్కువ. అంచేత వడబడింది. ఆ రోజు వాణి పుట్టినరోజు. వాణి మేజిస్ట్రేట్ గారి అమ్మాయి. కొత్తగా కుదుర్చుకున్న ట్యూషన్లలో ఆ అమ్మాయిది ఒకటి. ఈరోజు నా బర్త్డే టీచర్, సాయంత్రం చిన్న పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి అని ఆప్యాయంగా చెప్పింది కరుణతో. ట్యూషన్ అయిపోయాక వచ్చేస్తూ ఉంటే ఆ అమ్మాయి తల్లి కూడా మర్చిపోకుండా రండి అని ఆహ్వానించింది. ఇలాంటి పార్టీలు, నలుగురు మంచుకి వెళ్ళటాలు కరుణకు అలవాటు లేని పని. గొప్పవారింటి ఫంక్షన్లో తనలాంటి బీదరాలి స్థానం ఏ పాటిదో కరుణకు తెలియంది కాదు. కానీ ఆ అమ్మాయి అంటే కరుణకు అభిమానం. కొంత స్వయం ప్రతిభ, నేర్చుకోవాలనే తహతహ ఉన్న విద్యార్థులంటే ఉపాధ్యాయులకు సహజంగానే అభిమానం ఏర్పడుతుంది. ఆ అభిమానం కొద్దీ అలాగే అంది కరుణ. కానీ కరుణ అనుమానం నిజం కాలేదు. వాణి తల్లిదండ్రులు మంచి సంస్కారవంతులు. ఆమెను ఎంతగానో ఆదరించారు. అపరగాన సరస్వతులు వీరు. మా అమ్మాయికి టీచర్గా దొరకటం మా అదృష్టం అంటూ అందరికీ పరిచయం చేశారు. పార్టీ చివరన మీ పాట వినిపిస్తే గానీ వీల్లేదని బలవంతం పెట్టారు. ముందు కృష్ణశాస్త్రి గేయం ఒకటి పాడి ఆపుచేద్దామనుకుంది. ఊహూ, వచ్చిన వాళ్ళెవరూ ఊరుకోలేదు. 2 ఎంకి పాటలు, మరి 2 బంగారి మామ పాటలు పాడితే గానీ ఆపనివ్వలేదు. పాట ఆగింది. పెద్ద పెట్టున హర్షధ్వానాలు చెలరేగాయి. ఒక ఆయనైతే ముందుకొచ్చి కరుణ చేపట్టుకుని ఊపేశాడు. ఓహోహోహో, అద్భుతం, అత్యద్భుతం! కిన్నెర కంఠం, గంధర్వగానం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు అంటూ గొప్పగా ప్రశంసించాడు. అతనే గిరీశం. ఆ గిరీశం అనబడే ఈ దుష్టగ్రహ వీక్షణం ఏ దుర్ముహూర్తాన తన మీద ప్రసరించబడిందో కానీ ఆ క్షణాన్నించి తన జీవితంలో చెడ్డ దినాలు మొదలయ్యాయని తెలుసుకోలేని అమాయకురాలు. వీరు గిరీశం గారు పుర ప్రముఖుల్లో ప్రముఖులు అని మేజిస్ట్రేట్ గారు ఆమెకు పరిచయం చేస్తూ ఉంటే, ఇవాళ ఎంత మంచి రోజు, ఇంత గొప్పవారి కంటికి ఆనానంటే నాది ఎంత అదృష్టం అని గండ పెండారం తొడిగి గజారోహణం చేయించినట్లే పొంగిపోయింది కరుణ. గిరీశం భార్య వర్ధని మటుకు అంత సరసము సుహృద్భావము ఉన్న మనిషిలా కనిపించలేదు. ఆమె ముభావంగా అభినందిస్తూనే కరుణను కింద నుంచి పైదాకా నిలువున ఓసారి పరిశీలించి చూసింది. ఏ సుబ్బలక్ష్మి స్థాయికో చేరాల్సిన విద్వత్తు గలదానివి నువ్వు. ఘనాపాటి తద్దనం మంత్రాలు వల్లించాల్సి వచ్చినట్లు ఇలా రాగజ్ఞానమే లేని పసివాళ్లకు సరిగమలు నేర్పాల్సి రావటం ఏమిటి? దురదృష్టం కాకపోతేను అని గిరీశం సానుభూతి ప్రదర్శించటము, అడ్రస్ అడిగి రాసుకోవటము, ఏ అవసరం ఉన్నా నన్ను కలుసుకోవటానికి సందేహించొద్దు అని మరీ మరీ చెప్పటము ఆవిడకి అంతగా నచ్చినట్లు లేదు. కరుణతో ఆయన సంభాషిస్తున్నంతసేపు ఆవిడ అసహనంగా కదలటము, ఆలస్యమైంది ఇక వెళ్దామా అని తొందరించటము, అయిష్టానికి సూచనగా నుదురు కొద్దిగా చిట్లించుకోవటము కరుణ దృష్టిని దాటిపోలేదు. కన్న తండ్రిని గుర్తుకు తెస్తున్న గిరీశం ఆదరానికి ఓ పక్క కళ్ళు చెమరుస్తున్నా అతని భార్య ప్రవర్తన ముళ్ళుగుచ్చినట్లుగా బాధ కలిగించింది కరుణకు. అంచేతే గిరీశం అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి అని ఆహ్వానించినప్పుడు నవ్వేసి ఊరుకుంది. ఓహో, ఏదో ఫార్మాలిటీ కోసం చెప్పట్లేదు నేను, తప్పకుండా రావాలి. ఏది, వస్తానని ప్రామిస్ చేయండి అని బలవంత పెట్టాడు గిరీశం. సారీ, ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి. నా వృత్తి తెలుసు కదా మీకు, క్షణం తీరుబాటు ఉండదు అని మర్యాదగా తిరస్కరించింది కరుణ. ఫంక్షన్ ముగిసింది. ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. కరుణ కూడా మేజిస్ట్రేట్ దంపతుల దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చింది. కారు డోర్ తెరుస్తున్నాడు గిరీశం. రండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కరుణను చూసి. ఊపిరి బిగబట్టి చూస్తోంది వర్ధని ఏమంటుందా అని.
కరుణ తల అడ్డంగా తిప్పింది. అవసరం లేదండి, పక్క సందులో ట్యూషన్ ఉంది, అది చూసుకుని వెళ్తాను అంది. బరువేదో దించుకుంటున్నట్లు తేలిగ్గా ఊపిరి వదిలింది వర్ధని. నవ్వుతూ చేతులు జోడించింది కరుణ. కారు కదిలిపోయాక నడక కొనసాగించింది. పక్క వీధి ట్యూషన్ మాట అబద్ధమే. కారు ఎక్కటం ఇష్టం లేక అలా చెప్పిందంతే. వర్ధని బిగదీసుకున్న మొహం చూశాక వారితో కలిసి వెళ్ళటానికి మనస్కరించలేదు ఆమెకు. ఏమి ఆడవాళ్ళు, అంత పేరు ప్రతిష్ట గల పెద్ద మనిషికి ఏనెక్కువ లేదు. సౌమ్యంగా ఫాయిలాగానే ఉన్నాడు. కందకు లేని దురద కత్తిపీటకని ఆయన భార్య అవటం మినహా ఏ ప్రత్యేకత ఉందని ఆవిడ కట్టెక్కు. భర్తతో మాట్లాడే ఆడవాళ్ళందరూ అతన్ని ఎగరేసుకుపోతారని అనుమానమా? లేకపోతే వారి హోదాకు తగువారము కామని తృణీకారమా? ఏమిటో ఆవిడ వైఖరికి అర్థం. దారి పొడుగున ఆలోచనల్లో వర్ధని ప్రవర్తనను నిరసిస్తూ విమర్శిస్తూనే ఉంది కరుణ. మర్నాటి నుండి మళ్లీ రొటీనే. క్రితం రోజు జరిగింది మనసు పొరలో నిక్షిప్తమైన ఒకనొక జ్ఞాపకం మాత్రమే. హఠాత్తుగా ట్యాక్సులు పెరిగాయంటూ ఇంటి అద్దె రెట్టింపుగా పెంచాడు ఇంటి యజమాని. తండ్రి పోయాక ఇప్పుడు ఇస్తున్న అద్దె భరించడమే కష్టంగా ఉంది. ఈ అదనపు బరువు తను మోయలేనిదే. ఇంకో ఇంటి వేటలో పడింది కరుణ. ఆ రోజు పక్క వాళ్ళ పని మనిషి తనున్న పేటలో అద్దెకో ఇల్లుందని చెప్తే వెళ్ళి చూసి వస్తున్నారు తల్లి కూతుళ్ళు. ఆ ఇల్లు వాళ్ళకంత నచ్చలేదు. ఇంటికి కరెంట్ లేదు, నీళ్ల సౌకర్యం లేదు, చుట్టుపక్కల వాతావరణం కూడా అంత నచ్చలేదు శకుంతలమ్మకి. కరుణ ప్రైవేట్ ఇళ్లకు కూడా చాలా దూరం అవుతుంది. ఇంత చేస్తే తమకు కలిసి వచ్చేది కూడా అతి స్వల్పం. ఈ ఇబ్బందులన్నీ చెప్తూ ఈ మాత్రానికే మారటం అనవసరం కదా, ఎలాగో అక్కడే సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది అంటోంది శకుంతలమ్మ. కొడుతూ వింటోంది కరుణ. దారి పక్కమ్మటే నడుచుకొస్తూ వారిని రాసుకుంటున్నట్టుగా ముందుకు వెళ్ళి సడన్గా ఆగింది కారు. భయంతో తల్లి చేపట్టుకుని పక్కకు లాగి తాను 2 అడుగులు పక్కకు వేసి కారు కేసి చురుగ్గా చూసింది కరుణ. హలో అన్నాడు కారు వెనక సీట్లో నుండి గిరీశం. కోపం మూలాన నుదుట ముడిపడిన రేఖలు విడిపడుతూ ఉండగా ఆయన పలకరింపుకు బదులుగా నమస్కారం అనబోతూ అప్రయత్నంగా అతని పక్కకు చూసింది. వర్ధని లేదు. రిలీఫ్గా అనిపించింది. ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగాడు గిరీశం. చెప్పింది. అరే మీకు ఇల్లు కావాలా, చెప్పారు కాదేం అన్నాడు. కరుణ మొహమాట పడుతూ ఇబ్బందిగా చూసింది. తను 2 గదులున్న పోర్షన్ వదిలేసి ఒక్క గదిపెట్టు నివేశనం కోసం వెతుక్కుంటున్న ఘనకార్యాన్ని ఆయన దాకా తీసుకుపోవాలా తను? భలేవాడే అనుకుంది. సరే తర్వాత మాట్లాడుకుందాం, ముందు కారు ఎక్కండి అంటూ డోర్ తెరిచి కారు దిగాడు. రెండమ్మా కూర్చోండి కొంచెం ముందుకు వంగి అతి గౌరవంగా శకుంతలమ్మను సంబోధిస్తూ అన్నాడు. ఒక్క క్షణం సంకోచించింది కరుణ. కానీ అంతలోనే ఒక నిర్ణయానికి వచ్చేసింది. తానైతే ఎంత దూరమైనా నడవగలదు, అలవాటు పడిపోయింది. కానీ తల్లిది బలహీన శరీరం. వెళ్ళేటప్పుడు కూడా రూపాయి ఖర్చెందుకని నడిచే వచ్చారు. చెమటలు కక్కుతూ అడుగులు వేస్తున్న తల్లిని చూస్తూ ఉంటే ప్రాణం గిలగిలలాడుతోన్న ఆర్థిక సూత్రాన్ని త్రోసిపుచ్చే సాహసం లేక ఇప్పుడు కూడా రిక్షా మాట్లాడుకుందామనకుండా ఊరుకుంది. అనుకోకుండా ఆవిడ శ్రమ తప్పించే అవకాశం వచ్చినప్పుడు వెనకట్టం సరైన పని అనిపించలేదు. పైగా వర్ధని పక్కన లేదు. కరుణ తల్లితో సహా కారెక్కి కూర్చుంది. కారు బయలుదేరాక గిరీశం తానెవరో శకుంతలమ్మకు వినయంగా తెలుపుకున్నాడు. కరుణతో పరిచయాన్ని గొప్ప అదృష్టంగా వర్ణించాడు. ఆమె ప్రతిభను ఆకాశానికి ఎత్తాడు. ఆమెను కన్న ఈమె జన్మ ధన్యం అన్నాడు. కరుణ నవ్వి సంగీతంలో తన తల్లిదండ్రులు ఎంత నిధిలో చెప్పింది. ఈ స్థిరాస్తి నాకు వారి నుండి సంక్రమించిందేనండి అంది. గిరీశం కళ్ళు పెద్దవి చేశాడు. చెప్పరేం, వంశానికే వీణాపాణి ముద్ర ఉన్నదన్నమాట అన్నాడు విస్మయాన్ని ధ్వనిస్తూ. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు మారాల్సిన అగత్యమేమిటో అడిగాడు గిరీశం. బీదరికం అన్నది సిగ్గుపడాల్సింది, అసహించుకోవాల్సింది కాదని కరుణకు తెలుసు. కానీ బీదర్పులు అరుస్తూ దాన్ని అందరి ఎదుట చాటుకోవటం గిట్టదు. ఎదుటివారు తమ స్థితికి సానుభూతి చూపించినా, జాలి కనపరిచినా చిరాగ్గా ఉంటుంది, అభిమానంగా ఉంటుంది. కూతురు మాట మార్చాలని ఎందుకు చూస్తుందో తెలియలేదు శకుంతలమ్మకి. ఈ మాత్రంగానన్నా అడిగేవాళ్ళు మనకెవరున్నారు అనుకుంటూ, ఒక్క మాటుగా 25 రూపాయలు అద్దె పెంచేశారు బాబు, తోగలేక ఇంకో ఇల్లు చూసుకుంటున్నాం అని ఉన్న విషయం చెప్పేసింది. అయితే మంచి సమయానికే కలిశానన్నమాట మిమ్మల్ని అన్నాడు గిరీశం అది విన్నాక. అర్థం కానట్లు చూసింది శకుంతలమ్మ. బయటకు చూస్తున్న కరుణ కూడా తల తిప్పి చూసింది అతని వైపు.
మా అవుట్ హౌస్ ఖాళీగా పడుంది తాళం వేసి. మీకు అభ్యంతరం లేకపోతే దానిలో చేరిపోండి అన్నాడు. ఆయన అన్నది ఏమిటో అర్థం కావటానికి ఓ నిమిషం పట్టింది ఇద్దరికి. మా ఇల్లు అన్నిటికీ సెంటర్లో ఉంది. మీరు ట్యూషన్లకు వెళ్లేందుకు చాలా వీలు. మీరు ఇప్పుడుంటున్న ఇంటికి కూడా దగ్గరే కాబట్టి ఇంటికొచ్చే పిల్లలకు కూడా అనుకూలమే చెబుతున్నాడు గిరీశం. తాము తల బద్దలు కొట్టుకుంటున్న సమస్య ఇంత సులువుగా పరిష్కారం అయిపోతుందా? నమ్మశక్యం కావటం లేదు శకుంతలమ్మకి. ఇంత ఆత్మీయతతో ఆదుకునే మనిషి ఉన్నాడని ఒక్కనాడు చెప్పింది కాదేమో కరుణ అనుకుంది. కానీ శకుంతలమ్మ వదనంలో కనపడిన అంగీకారం కరుణలో కనపడలేదు గిరీశానికి. ఏమిటి సంశయిస్తున్నారు? మీ అంతటి వారికి సన్నిహితంగా ఉండే భాగ్యమన్నా మాకు కలగనీయకూడదా అన్నాడు. కరుణ తొట్టుపాటు పడింది. అబ్బే అదేం కాదు, మీకు ఇబ్బంది అవుతుందేమోనని అని నసిగింది. అసలు ఆమె సందేహ కారణం వర్ధని. ఇబ్బందా? నయం, ఇబ్బంది ఏముంది? ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నానని వర్ధని ఒకటే గొడవ పెడుతూ ఉంటుంది. మీరు వస్తున్నారంటే చాలా సంతోషిస్తుంది కూడాను. మరి ఆ విషయంలో సంశయం పెట్టుకోకండి అన్నాడు. కానీ కరుణ ఇంకా ఏదో సందేహావేశం వదలని దానిలాగానే ఉండిపోయింది. మీరు చెప్పండమ్మా, ఏమిటి అభ్యంతరం? గిరీశం శకుంతలమ్మను ఉద్దేశించి అడిగాడు. కూతురి మౌనం ఎందుకో తెలియలేదు శకుంతలమ్మకు కూడా. అడిగే అవకాశం లేదు. ఆవిడ మనసుకు మాత్రం ఇలా తాత్సారం చేసి వచ్చిన అవకాశాన్ని జారబెడవటం తెలివి తక్కువతనమేమో అనిపించింది. మీరు అంతగా చెప్తూ ఉంటే కాదని ఎలా అనగలం బాబు? అలాగే వచ్చేస్తాంలేండి అంది. సంతోషమమ్మా అన్నాడు గిరీశం. నిజంగానే విజయం సాధించిన ఆనందం కనిపించింది అతనిలో. రేపు మంచి రోజే అనుకుంటాను. మా డ్రైవర్ బండ్లు మాట్లాడుకుని వస్తాడు. సామాన్లు వేసుకుని వచ్చేయండి చొరవగా అన్నాడు. కరుణ వంక చూస్తూ, మీ అమ్మగారు ఒప్పుకున్నారు, మీరు ఇక అడ్డు చెప్పొద్దు అన్నాడు నవ్వుతూ. అది సరే, మీరు అద్దె తీసుకోనంటే మాత్రం రాలేము ఖచ్చితంగా అంది కరుణ. ఏదో దయాధర్మ లక్షణంగా సహాయం చేద్దామనుకుంటున్నాడేమో నన్న అనుమానం. ఇంకా ఆమెను వదలలేదు. నాకు అద్దె ఇస్తారా? హహా నవ్వుపోయిన వాడల్లా బిగ తీసుకుంటున్న కరుణ మొహం చూసి ఆగాడు గిరీశం. సరే, మీకు ఆ విషయంలో పట్టుదలైతే నేను కాదనను. అక్కడిస్తున్నంత ఇవ్వండి. అది కాకుండా అదనపు ఛార్జీ ఏమిటంటే అడపాదడపా మీ మధుర గానంతో మాకు విందులు చేస్తూ ఉండాలి. అద్దె బకాయి కన్నా ఊరుకుంటాను కానీ దీనికి మాత్రం బకాయి ఉండకూడదు అంతే నవ్వుతూ అన్నాడు గిరీశం. కారు కరుణ ఇంటి మలుపు దగ్గర ఆగింది. చుట్టూ ఎత్తైన ప్రహరీ, ఎకరం ఖాళీ స్థలంలో హుందాగా నిలబడ్డ ఆ భవనం కేసి అబ్బురంగా కొంచెం బెదురుగా చూస్తూ నిలబడిపోయింది కరుణ. గిరీశం ధనవంతుడని తెలుసు కానీ ఎంత ధనవంతుడనేది మాత్రం తెలియదు ఆమెకు. తెలుసుకోవాలని అవసరమూ కలగలేదు. గిరీశం తాత తండ్రులిద్దరూ తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు గడించి ఇతని పరం చేసిపోయారు. గిరీశం తాత బ్రహ్మయ్య 500-600 ఎకరాల భూస్వామి. పండినా ఎండినా, కరువైనా కాటకమైనా దయాదాక్షిణ్యాలు తలవక కనికరం అనేది లేకుండా కౌలుదారుల రక్తం పిండి తాముకు రావలసిన మక్త దమ్మిడి పారిపోకుండా వసూలు చేసేవాడట. ఆ రోజుల్లో ఆయన పరమ కర్కోటకుడు అని ప్రతీతి. బ్రహ్మయ్య గారి కొడుకు శివయ్య తండ్రిని మించిన కొడుకని పేరు పడ్డాడు. కౌలుదారు చట్టం రూపురేఖలు గవర్నమెంట్ ఊహాపోహల్లో ఉన్నదన్న వార్త వింటూనే పొలాలన్నీ అమ్మేసి శ్రీ మహాలక్ష్మిని ఇనప్పెట్టెలో బంధించేశాడు. ఆ పైన ఇల్లు కదలకుండా వడ్డీ వ్యాపారం చేసి లక్షలు గడించాడు. ఇతని చక్ర వడ్డీలతో కూలిన కుటుంబాలు అనేకం. పాపపుణ్యాలెంచక కొండంత ఆస్తుల్ని గుట్టు చప్పుడు కాకుండా గుట్టుక్కుమనిపించి రుణస్థుల్ని బికారుల్ని చేసి వదిలిన ఘట్టాలను కథలు కథలుగా చెప్పుకునేవారు అప్పట్లో. ఇప్పుడు గిరీశం హయాం వచ్చింది. ఇతను లౌక్యుడు. ధన సంపాదన ఒక్కటే ప్రధాన లక్ష్యం కాకూడదని తెలుసుకున్నాడు. తాత తండ్రుల అపకీర్తిని చాలా వరకు మాపు చేయ ప్రయత్నించాడు. వారి పేరున సత్రాలు కట్టించాడు. అనాథ శరణాలని, బీద విద్యార్థుల వేతనాలకు విరివిగా విరాళాలిచ్చాడు. ఎవరే సత్కార్యం తలపెట్టి చెయ్యి చాచి అడిగినా ముందు వెనక చూడకుండా పెద్ద మొత్తాల్లో చందాలిచ్చేవాడు. తద్వారా తాత తండ్రుల చెడ్డ పేరు తొలగిందో మానిందో కానీ గిరీశం పేరు మాత్రం ధర్మదాతల లిస్టులో మొదటిదయ్యింది. అతని దయాగుణాన్ని అందరూ ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు అతని ఐశ్వర్యాన్ని తాత తండ్రి వదిలిపోయిన ముదనష్టంగా చిత్రించిన వారే ఇప్పుడు పువ్వుకు తావి అబ్బినట్లున్నదని వర్ణిస్తున్నారు. అతనే పని చేసినా ఓహో అంటున్నారు. ఏది ప్రారంభం చేసినా మీ ఆశీర్వాదం ఉండాలి అంటున్నారు.
లోక నైజమే అది. ఇక గిరీశం ఆర్జన విషయం తీసుకుంటే కొన్నాళ్ళు ఏవేవో వ్యాపారాలు చేశాడు. అవి అంతగా లాభించినట్లు తోచేది కాదు చూపులకు. కానీ అతని ఆదాయం పెరగటమే కానీ తరగలేదు ఎందుకో. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.